సభకు నమస్కారం. నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి విజనరీ లీడర్ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్న నా కుల పెద్దలకి, వేదిక ముందున్న నా కులస్తులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. నిజంగా మీతో ఈ సమావేశం కావడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మన కులం మా నీతి నిజాయితీకి మారు కులం. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మన కుల పెద్దలంతా మనకు కావాల్సిన డిమాండ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మన సామాజిక వర్గానికి న్యాయం చేశామన్నారు. ఎక్కడ న్యాయం చేశామయ్యా జగన్మోహన్ రెడ్డి? న్యాయం కాదు కదా, మా జీవితాలతో ఆడుకున్నావు, మా ప్రాణాలతో ఆడుకుంటున్నావు, మా పిల్లల భవిష్యత్తుని తొక్కిపెట్టావు. ఇది మా జాతికి నిదర్శనం. ఈ కళ్యాణ మండపం, ఈ హైవేలో మా కళ్యాణ మండపం నిలబెట్టావంటే మాకు ఏం న్యాయం చేశావు జగన్మోహన్ రెడ్డి? దయచేసి మన కురుబ కులస్తులు, మన రాష్ట్రంలో ఉన్న కురుబ కులస్తులందరినీ నేను కోరుకునేది ఒకటే, మన కులానికి మన పూల వ్యాపారం చేసుకునే మా తండ్రి రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చింది మన అన్న నందమూరి చామచంద్రారెడ్డి గారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి 14 శాఖలకు మంత్రిగా పనిచేసిన ఏకైక కులం ఏదంటే కురుబ కులం అనే విషయాన్ని మీరు గుర్తించుకోండి. అది తెలుగుదేశం పార్టీనే గుర్తించింది, ఆనాటికే గుర్తించింది. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకు చెప్పడం ఏంటి? మనమంతా ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి కొంతమంది మన కులస్తులు పోయారు, బాగా తెలుసుకున్నారు. 3కి అవకాశం ఇచ్చామన్నారు. ఆ 3 ఏం చేశారంటే వాళ్ళు దాచుకున్నారో తప్ప కులానికి ఏమీ చేయలేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మన భావితరాల భవిష్యత్ బాగుండాలి, మన కనకదాసు గారు కలిగిన కళలు బాగుండాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మనం ఏకమై కుప్పంలో 1,00,000 మెజార్టీతో గెలిపిస్తూ రాష్ట్రం అంతా మనం వై నాట్ 175 అనే నినాదం కుప్పం నుంచే స్టార్ట్ కావాలని కూడా ఈ సభాముఖంగా మీరు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంకో విషయం, కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నాడు. ఏం చేశారు కార్పొరేషన్ లో మనకి ఎవరికైనా ఒక్క లోన్ ఏమైనా ఇచ్చినారా? దాచుకుంటున్నాడు. ఈ రోజు రాబోయే ఎన్నికల్లో డబ్బు పడేస్తే ఓట్లేస్తాడనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము మా కులం తరఫున చెప్తున్నాం, ఖచ్చితంగా నీకు దగ్గరలోనే బుద్ధి చెప్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, జై కనకదాస, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, కుప్పం 1,00,000 మెజార్టీతో మనం చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మన కులస్తులను కూడా కోరుకుంటూ నమస్కారం. రాష్ట్ర కురుబ సంఘ మహిళా అధ్యక్షురాలు శుభవారం కూర్చున్నాం.